అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం అంతకాపల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్న 150 మంది కార్యకర్తలు మోదీ నాయకత్వంపై పెరుగుతున్న విశ్వాసం. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం అంతకాపల్లిలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు పార్టీ సీనియర్ నాయకులు కిషన్ యువమోర్చా జిల్లా అధ్యక్షులు సెరగడం శంకర్రావు, వనం సత్యనారాయణ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిని 3 సార్లు ప్రధానిగా చేసిన ఘనత ఈ పార్టీకే దక్కిందని గుర్తు చేశారు. ఈ వేడుకల సందర్భంగా సుమారు 150 మంది యువకులు, స్థానికులు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వారికి చొక్కాకుల వెంకట్రావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సెరగడం శంకర్రావు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో బీజేపీ ప్రభుత్వం సాటిలేనిదని అన్నారు. అలాగే ఈ నెల 7వ తేదీన పెదయాతపాలెంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ముఖ్య అతిథిగా భారీ ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లి రామానాయుడు, మండల అధ్యక్షులు గొంప నరసింగరావు, ఎక్స్ వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, ఎస్సీ యువమోర్చా అధ్యక్షుడు గొట్టివాడ సామ్రాట్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామానాయుడు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే బీఎస్పీ భారతీయ జనసంఘ పార్టీ ఏదైతే ఉందో 1951లో స్థాపించినటువంటి ఆ మూలాలని, వాటి యొక్క సిద్ధాంతాలని ఏవి కూడా కించిత్ కూడా ఈ రోజుకి సిద్ధాంతాల నుంచి డివేట్ అవ్వకుండా భారతీయత, భారతీయులు యొక్క మనుగడకు కావాల్సిన సిద్ధాంతాలతో ఈ రోజు కూడా పార్టీ అంచెలంచెలుగా ఎదిగిందండి. ఇటువంటి పార్టీలో ఉన్నటువంటి మేమంతా కూడా చాలా ఎంతో గర్వపడుతున్నాం. ప్రపంచంలో మేది ప్రపంచం నచ్చే నాయకుడి యొక్క ఒక బ్రహ్మాండమైనటువంటి శుభదినం ఈరోజు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎన్నో ఆవిర్భావ దినోత్సవం? 46వ ఆవిర్భావ దినోత్సవం. 1980లో పుట్టిన ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. ఈ యొక్క పార్టీ ఈరోజు దేశంలోనే అత్యధిక సభ్యత్వం గలవంటి దేశం. అలానే ఈరోజు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా మన సిద్ధాంతాన్ని పరిచయం చేశాం. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పరిపాలన చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఔరా అనేటట్టు మనం పరిపాలన చేస్తా ఉన్నాం. అన్ని దేశాలకు విశ్వ గురువుగా కూడా ఉన్నాం. అయితే ఏంటి ఆ సిద్ధాంతం? ఒక 2 ముక్కల్లో ఆ సిద్ధాంతం చాలా సింపుల్ గా చెప్తా. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం అనేది 1951 జనసంఘతో ప్రారంభమైంది ప్రస్థానం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇద్దరు కూడా వ్యవస్థాపకులుగా ఉన్నారు ఈ యొక్క పార్టీకి. ఆ తర్వాత 1980లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఇచ్చిన సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ, ఏకాత్మ, మానవతావాదం, ఈ 2 మూల సిద్ధాంతాలతో ఈ యొక్క పార్టీ రన్ అవుతా ఉంది. ప్రపంచంలోనే క్యాపిటలిజం, కమ్యూనిజం అన్ని విధాలుగా తోడ్పాటిచ్చి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ స్థానిక ఎంపీటీసీ సోదరులు చొక్కాకుల గోవింద్ గారికి మనందరి తరఫున ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సబ్బవరం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సోదరులు గొంప నరసింగరావు గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి 3 ప్రధానంగా మనకి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. అందులో మొట్టమొదటగా మన అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరులు
గొర్రెల రామనాయుడు గారికి, అలాగే ఈరోజు ఈ జిల్లాలో అన్ని విధాలుగా భారతీయ జనతా పార్టీని రోజు రోజుకు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరొక సోదరులు పెద్దలు అనాలి, మన అనకాపల్లి కిసాన్ మోర్చా అధ్యక్షులు పెద్దలు తెరగల శంకర్రావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరొక ఎస్టీ మోర్చా అధ్యక్షులు సోదరులు గొట్టువారు అంతకాపల్లి పంచాయతీ రావులంపాలెంలో మొట్టమొదటిగా చొక్కాకుల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంతమంది కుటుంబ సభ్యులు చేరి భారతీయ జనతా పార్టీకి మరింత ఓపెనిచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ మేము ఫలానాది చేస్తామని చెప్పి జెండా పాతారు, కానీ ఈ జెండా తాలూకు విశిష్టత మేము ఫలాంది పంచాయతీకి చేశామని చెప్పడం కోసం పెడుతున్నటువంటి జెండా. ఏదైతే ఈ జెండా మీద ఉందో క్యూఆర్ కోడ్ ఉందో ఆ క్యూఆర్ కోడ్ ని మన సెల్లో ఇన్స్టాల్ చేసి కొడితే ఈ పంచాయతీకి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్తారు, అంతేగాని ఏం చేస్తాదో చెప్పదు. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎందరో మహానుభావుల త్యాగబలంతో జనసంఘ నుంచి 1980 ఏప్రిల్ 6వ తారీఖున పుట్టినటువంటి ఈ పార్టీ నేడు అంచెలంచెలుగా రాష్ట్రాల హద్దులు దాటి భారతదేశం అంతా వ్యాపించే స్థితిలో అతి వేగంగా పరుగులు పెడుతున్నటువంటి పార్టీ. కాబట్టి ఈవేళ మనం చూస్తున్నాం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారతీయ జనతా పార్టీతో జత కట్టనిదే మనుగడ లేని పరిస్థితి. అదేవిధంగా 1-2 సార్లు జత కట్టిన ఆ పార్టీతో సంబంధం ఏర్పరచుకునే పార్టీ కూడా విలీనం లేని పరిస్థితి. 20 రాష్ట్రాలు సుమారు ఈవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే భారతదేశంలో సగభాగ రాష్ట్రాలను అధిగమించి జెండా పార్టీ పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈవేళ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు స్థాపించడం జరిగింది. దీనికి మొదటి అధ్యక్షులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు నియమించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారు తొలిసారిగా ప్రధానమంత్రి పదవి లభించి 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రిగా పదవి పొంది 13 నెలలు పాలించడం, ఆయన పాలించినటువంటి తీరును చూసి మరలా 1999లో జనరల్ ఎలక్షన్స్ లో మరి లోక్సభ ఎన్నికల అనంతరం మరొక్కసారి ప్రధానమంత్రి పదవి 5 సంవత్సరాలు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఈ తాలూకు భారతదేశానికి సేవలు అందించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాజ్పేయి గారి తదనంతరం 2014 నుండి నేటి వరకు శ్రీ మన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు. ఈ రోజు 3వసారి ఈ భారతదేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. అలాగే పేదల కోసం శ్రీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే ఆయన పథకాలు ఉన్నాయో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ పట్టణం మరియు గ్రామీణ ప్రాంతం, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేవలం 20 రూపాయలకే 2 లక్షల రూపాయలు బీమాని ఈ రోజు ఆయన చేస్తా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు ఏదైతే పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విషయం తెలియదు. 20 రూపాయలు కడితే సుమారు ఏదైనా ప్రమాదవశాత్ ఏదైనా మనిషి ఏమైనా అయితే 20 రూపాయలకే 2 లక్షల రూపాయలకి ఇచ్చే పథకాలు కూడా ఆయన తీసుకురావడం మనందరికీ తెలుసు. అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన సంవత్సరానికి 330 రూపాయలు కడితే అది 2 లక్షలు బీమా లభిస్తున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అంతేకాదు మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, అలాగే బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, అలాగే గ్రామ పట్టణాల అభివృద్ధి కోసం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఈ రోజు పట్టణాల్లో కాదు
పల్లెల్లో అయినా సరే స్వచ్ఛ భారత్ నిర్వహించి ఏదైతే శుభ్రతని ఈ రోజు మనం పెంచినటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా జల జీవన మిషన్, ప్రతి ఇంటికి తాగునీరు కుళాయి, అలాగే సోలార్ ఎనర్జీ 90% సబ్సిడీతో ఏదైతే పేద ప్రజలకు ఉన్నారో ఈ రోజు సుమారు ఒక 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు కరెంటు వెనక వెళ్తే అది ఈ రోజు అదే కానీ మనం సోలార్ వేసుకుంటే అది కేవలం 100 రూపాయలే కాలేటట్లుగా శ్రీ ప్రధానమంత్రి గారు చెప్పడం, దానికి ఆ సోలార్ వేసుకునే అవకాశాన్ని 90% వరకు సబ్సిడీని ఇవ్వడం ప్రధానమంత్రి గారు పెట్టారు. అలాగే రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వందే భారత్ వంటి హై స్పీడ్ ట్రైన్లు కూడా ప్రవేశపెట్టి సౌకర్యవంతమైనటువంటి తక్కువ టైంలో గమ్యం చేరడానికి ఆయన పెట్టినటువంటి వందే భారత్ ట్రైన్లు మనం ఎక్కుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ విశాఖపట్నం నుంచి సుమారు మరి హైదరాబాద్ పోవాలంటే 12 గంటలు పడతా ఉన్నది. కానీ అదే వందే భారత్ అయితే సుమారు 8 గంటల్లో మనం గమ్యం చేరుతా ఉన్నాం. అది వందే భారత్ ట్రైన్ వల్ల లభించే పరిస్థితిగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా అలాగే చాలా ఈ రోజు పేద ప్రజల గురించి శ్రీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజల్ని అలాగే మహిళలు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా ఎన్నో స్కీములు, ఎందుకంటే మనకు తెలియదు కానీ అది నార్త్ వాళ్ళే దాన్ని ఉపయోగిస్తా ఉన్నారు, అది కూడా దక్షిణాది కూడా మెల్లమెల్లగా చేరుతా ఉన్నది. అనేక విధాలుగా ఈ రోజు ఒక 100 మంది కలిసి ఏదైనా ప్రాజెక్టు మహిళలు పెట్టుకుంటే దానికి అన్ని విధాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ రోజు ప్రధానమంత్రి గారు లేడీస్ ను ప్రోత్సహించే పనిగా ఈ రోజు అనేక స్కీములు పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకొని ఏదైతే ప్రధానమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఆయన పెడతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా